check. Welcome to the success celebrations of Wild Dog. అసలు సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్లో జరిగాయో సినిమా థియేటర్లో కూర్చున్న తర్వాత అంతకు రెట్టింపు ఎక్సైట్మెంట్తో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్గా ఈరోజు ప్రతి ఒక్క వర్గం ప్రేక్షకులందరి దగ్గర నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వైల్డ్ డాగ్. సో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి గారు, అన్వేష్ రెడ్డి గారు నిర్మాతలుగా ఈ సినిమా మన ముందుకు వచ్చింది. నిజంగా సినిమాకి ఏది కావాలో ట్రూ టు ద సబ్జెక్ట్ అదే డీల్ చేస్తూ ఐషోర్ సాల్మన్ గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించిన విధానం సో 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 ఇంప్రెసివ్. అంటే జనరల్గా ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ప్రెషర్ వస్తుంది, హీరోస్ నుంచి ప్రెషర్ వస్తుంది అని డైరెక్టర్స్ దగ్గర వింటూ ఉంటాము. అంటే కొన్ని పాటలు యాడ్ చేయండి, లేదా కమర్షియల్ ట్రాక్ యాడ్ చేయండి, కామెడీ ట్రాక్ యాడ్ చేయండి అని. బట్ నిజంగా ఐషోర్ సాల్మన్ గారు ఇవాళ ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా చేశారు అంటే, ట్రూ టు ద సబ్జెక్ట్ ఆథెంటిక్గా చేశారు అంటే దాని వెనకాల డెఫినెట్గా మన ప్రొడ్యూసర్స్ అండ్ మన కింగ్ నాగార్జున గారి సపోర్ట్ వల్లనే ఈరోజు మనం ఇంత అద్భుతమైన సినిమా, ఇంత గొప్ప సినిమా చూడగలుగుతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ అఫ్ కోర్స్ అవర్ కింగ్ నాగార్జున గారు. ఐ థింక్ ఇట్స్ ఎన్ ఫర్ న్యూ అండ్ ఎన్ ఫర్ నాగార్జున అని మనం కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. బికాజ్ ఎవ్రీ టైం ఆయన సినిమా వస్తుంది అంటే కొత్తది ఏదో మనకి ఖచ్చితంగా తగులుతుంది అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ మనకి మిగులుతుంది. అలాంటి చిత్రాలు అందించే నాగార్జున గారు ఈసారి వైల్డ్ డాగ్గా, విజయ్ వర్మగా మనకి నిజంగా ఒక డిఫరెంట్ ట్రీట్ అందించారనే చెప్పాలి. బికాజ్ సార్ 32 years కుర్రాడ్లాగా చేశారు సార్. నిజంగా మీరు మీ ఏజ్కి తగ్గట్టే చేశారు. 25 ఓ సారీ సార్, నేను మర్చిపోయి పెంచేసా. ఓ లాస్ట్ ఇయర్ 26 ఉండేది, ఇప్పుడు 25 అయ్యింది. రైట్, ఓకే. సో నిజంగా యువర్ ఎనర్జీ అండ్ మీ డెడికేషన్ స్క్రీన్లో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది సార్. అండ్ ఐ థింక్ దట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద టీమ్ మెంబర్స్ యాజ్ వెల్. అలీ రెజా, ప్రదీప్ గారు, మైకన్, ప్రకాష్, ఎవ్రీబడి. మిస్సింగ్ హర్ సయామి, మన బ్యూటిఫుల్ గర్ల్ రాలేదా? వస్తుందా? రావట్లేదా? ఓకే. ఎనీవేస్, సో వీఆర్ సో హ్యాపీ ఫర్ ద హ్యూజ్ సక్సెస్. నిజంగా తెలుగు ప్రేక్షకులు మరొకసారి ప్రూవ్ చేశారు, ఒక ఆథెంటిక్ కంటెంట్, ఒక మంచి కంటెంట్ వస్తే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది, మేము చేస్తాము అని మరొకసారి వైల్డ్ డాగ్తో ప్రూవ్ చేసిన విధానం సూపర్బ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అందరికీ కూడా. అండ్ ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా వైల్డ్ డాగ్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అండ్ బజ్ క్రియేట్ చేస్తూ వచ్చింది కదా, అందులో ముఖ్య భాగం పోషించింది ట్రైలరే. మరి ఆలస్యం చేయకుండా ఆ ట్రైలర్ని ఇంకొకసారి చూసేద్దామా? ఎస్, లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. సార్ 2 వారాలైంది, మీడియా ఇంపేషెంట్గా ఉంది. సార్ ఈ కేసుని ఎన్ఐకి హ్యాండ్ ఓవర్ చేద్దామా? Who is the best we have? విజయ్ వర్మ. అరెస్ట్ చేసుకోండి సార్, అరెస్ట్ చేసుకోండి సార్. Also known as Wild Dog. మీ డిపార్ట్మెంట్కి మీడియాకి వైల్డ్ డాగ్ అయి ఉండొచ్చు, నాకు కాదు. ఇంకో బ్లాక్ జరగకముందే వాడిని పట్టుకోవాలి. Now the question is, who is he? పాకిస్తాన్ నుంచి కాల్ వచ్చింది, రియాజ్ భాయ్ చేశాడు. భాయ్ ఏంట్రా, ఒక్కడే అబ్బకు పుట్టారా? ఇక్కడ వాడి పేరు డాక్టర్ యూసఫ్, రిలీజియస్ ప్రీచర్. ఇప్పుడు ఐఎస్ఐ ప్రొటెక్షన్ లో ఉన్నాడు. వాడి వరకు వెళ్ళడం అంత ఈజీ కాదు.
పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు హేమంత్. వారు దేశం కోసం ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు. I want them dead or alive. ఒకడు మన దేశంలో 100 మంది అమాయకుల్ని చంపి మీరేమీ చేయలేరు అంటే ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. ఏం చేస్తారా ఇండియాకి తీసుకెళ్ళి వారానికి 2 సార్లు బిర్యానీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, కుక్కల్లా కాపలాగా ఉంటారు. మాదర్ చోత్. ఎస్, సో ట్రైలర్ చూస్తే మనకి ఎంత హై వచ్చిందో సినిమా చూస్తే దానికి డబుల్ హై వచ్చింది, అవునా కదా? సీరియస్లీ. ఓకే, ఎందుకు పాజ్ తీసుకుని అరుస్తున్నారు మీరు? ఎనీవేస్, ట్రైలర్ అనగానే నాకు గుర్తొచ్చింది, ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ హైలీ వ్యూడ్ ట్రైలర్ ఆఫ్ నాగార్జున గారు మూవీస్ అని చెప్పాలేమో. నాగార్జున గారి కెరియర్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వ్యూస్, దట్ ఈస్ 13 మిలియన్ ప్లస్ వ్యూస్ ఈ ట్రైలర్కి వచ్చాయి. సో దట్ ఈస్ ఫెంటాస్టిక్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మనం ఖచ్చితంగా మాట్లాడాల్సింది టెక్నీషియన్స్ గురించి. ఐషోర్ సాల్మన్ గారి డైరెక్షన్ ఎంత అద్భుతంగా ఉందో, ఆయనకి సపోర్టింగ్గా షానిల్ డియో గారి సినిమాటోగ్రఫీ సినిమాకి సూపర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ దెన్ our background score by S.S. Thaman garu is top notch. Edge of the seat thriller ga మూమెంట్స్ సీక్వెన్సెస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో దానికి తగ్గట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. అండ్ డెఫినెట్లీ ఎ వెరీ స్పెషల్ మెన్షన్ టు అవర్ ప్రొడక్షన్ డిజైనర్ డేవిడ్ గారు. బికాజ్ మనకి ఏ ఫ్రేమ్ చూసినా ఏ సీక్వెన్స్ చూసినా నిజంగా ఆ లొకేషన్స్లో యునో ఎవ్రీథింగ్ ఈజ్ సో ఆథెంటిక్. మనకి నిజంగానే అక్కడికి వెళ్ళి ఆ టెర్రరిస్ట్లని ఈ ఎన్ఐఏ టీమ్ని చూసినంత ఆథెంటిక్గా మన ముందు ప్రజెంట్ చేసింది ప్రొడక్షన్ డిజైనింగ్ టీమ్. అండ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్ యాజ్ వెల్. అండ్ ఎస్, సో ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ టీజర్ ప్రోమో రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ స్పెషల్ టీజర్ ప్రోమోని ఒకసారి చూసేద్దాము ఆన్ స్క్రీన్. ఇది చేస్తుంది మన దేశంలో భయంతో బతుకుతున్న ప్రతి ఒక్కరి కోసం. 1989 సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని కాపాడడానికి 13 మంది టెర్రరిస్ట్ని రిలీజ్ చేశారు. కాందహార్కి మన ప్లేన్ని హైజాక్ చేసినప్పుడు 3 టెర్రరిస్ట్ని రిలీజ్ చేశాం. వాళ్ళల్లో ఒకడు మసూద్ ఆజాద్. వాడి మూలంగానే బాంబే టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి. దాంట్లో 174 ఇన్నోసెంట్ పీపుల్ డైడ్. ఒకడు మన దేశంలో 100 మంది అమాయకుల్ని చంపి మీరు నన్ను ఏమీ చేయలేరు అంటే ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. విజయ్ వర్మ డీల్ చేసిన ఏ కేసులోనూ ఎవరు ప్రాణాలతో మిగిలేదు. 1.5 crore ఇంటర్నల్ సెక్యూరిటీ, 2 crores బుల్లెట్ అండ్ బాంబ్ ప్రూఫ్ సెల్, 26 కోట్లు, 250 మంది స్పెషల్ పోలీస్ ఫోర్స్ కాపలా, టోటల్గా 29 కోట్లు. ఇదే కాకుండా బిర్యానీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, విఐపి సర్వీస్, ఇదంతా కసబ్ కోసం. ఆర్ యూ ఓకే విత్ దట్? ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. Super. So Vijay Varma says I'm not okay with that, but now audience says we are super okay with the film. So superb ga గ్రాఫ్, సినిమా గ్రాఫ్ నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా పెరుగుతూ ఒక్కొక్క సీక్వెన్స్ ఒక్కొక్క హై ఇస్తుంది. లైక్ ముంబై సీక్వెన్స్ ఒక సూపర్బ్ ఎనర్జీ హై ఇచ్చింది, అండ్ దెన్ థ్రిల్ ఇచ్చింది, అండ్ దెన్ ఐ థింక్ ఇంక క్లైమాక్స్ గ్రాఫ్ అలా పెరిగిపోతూ వెళ్ళింది. సార్ దట్ అంబులెన్స్ సీక్వెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ హై, సూపర్బ్ అసలు. ఐ థింక్ రేపు కలెక్షన్స్ గ్రాఫ్ కూడా అలాగే సినిమా గ్రాఫ్ లాగా పెరిగిపోతూ వెళ్తుంది. దట్ యాక్చువల్లీ రిఫ్లెక్టెడ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఫిల్మ్. నిన్న మార్నింగ్ షోకి, ఆఫ్టర్నూన్కి, ఈవినింగ్కి కూడా
ఆ కలెక్షన్స్ గ్రాఫ్ కానీ సక్సెస్ టాక్ కానీ కూడా అలా పెరిగిపోతూ వెళ్ళింది. అండ్ నా ఇవాళ రేపు కూడా హాలిడేస్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇక అసలు తిరిగి చూసేదే లేదు సినిమా. సూపర్ సక్సెస్. ఓకే, సో ఈ సినిమా కోసం నాగార్జున గారితో పాటు టీమ్ మెంబర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎంత కష్టపడి ఉంటే మనం ఇంత వండర్ఫుల్ అండ్ హై స్టాండర్డ్ అవుట్పుట్ చూడగలుగుతాము అన్నది వీ కెన్ జస్ట్ ఇమాజిన్. బట్ బిహైండ్ ద హంట్ ఏం జరిగింది అన్నది వీడియోస్ రూపంలో చూస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి ఒక 2 వీడియోస్ మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి. బిహైండ్ ద హంట్ వీడియోస్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. జంట పేలుళ్ల దగ్గర నుండి ఇదంతా మొదలైంది. ఎన్ఐఏ అని పిలువబడే ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. ఇది కేవలం ఇలాంటి తీవ్రవాదులను పట్టుకోవడం కోసమే ఆ సంస్థ పుట్టింది. అందుకే ఈ వైల్డ్ డాగ్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, అలాగే ఆ గ్రూప్ నాయకుడు వైల్డ్ డాగ్ గా మారాడు అనేది దీని గురించిన కథ. వాస్తవ సంఘటనల ఆధారంగా చేసింది కావడం వల్ల గ్రూప్ లీడర్ పాత్ర కోసం కాస్త ఎక్కువ ఇమేజ్ ఉన్న నాయకుడు కావాల్సి వచ్చింది. నాగార్జున గారు పోషిస్తున్న పాత్ర విజయవర్మ. తన నిక్నేమ్ వైల్డ్ డాగ్. తనకు అరెస్టులపై నమ్మకం ఉండదు, కేవలం కాల్చి చెప్పడం. ఇంతకు ముందు కొన్ని రచనల పరంగా కలిసి పనిచేసినప్పుడు నాకు సాల్మన్ తెలుసు. తను చాలా బ్రహ్మాండమైన రీసెర్చ్ చేశాడు. నేను ఎలాంటి ప్రశ్న అడిగినా సరే సమాధానం తన దగ్గర ఉంది. అతను చాలా పర్ఫెక్ట్. ఏం చేస్తున్నాడో అన్ని అతనికి ఖచ్చితంగా తెలుసు. మనం అన్ని తెలుగు సినిమాల్లో చూసే రెగ్యులర్ యాక్షన్ ఈ సినిమాలో ఉండకూడదు అనుకున్నాం. ఈ సినిమాలో ఎవరైనా ఫైట్ చేసినప్పుడు అది చంపడానికి చేసే ఫైట్. అవి హెడ్ షాట్ లేదంటే అవతల వాళ్ళని చంపేయడం. అందుకే మేము ఓ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ను తెచ్చే ప్రయత్నం చేశాం. మేము డేవిడ్ ఇస్మెల్లాను ఫైనల్ చేసుకున్నాం. డేవిడ్ స్టైల్ పూర్తిగా వాస్తవికంగా ఉంటుంది, ఆధునికంగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ తర్వాత మాకు కోవిడ్ వైరస్ దెబ్బేసింది. దాంతో మేము ఇస్మెల్లాను ఇక్కడికి తీసుకురాలేకపోయాం. అప్పుడు నాకు బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ గుర్తొచ్చాడు. శ్యామ్ సార్ చాలా ఖచ్చితత్వం ఉన్న మనిషి. అప్పటికే ప్లాన్ చేసి పెట్టుకున్నవే మమ్మల్ని ఆయన చేయమనేవాడు. మేము కేవలం వెళ్లి వాటిని అమలు చేసేవాళ్ళం అంతే. మాకు పెద్దగా సమయం లేదు. అయినప్పటికీ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చేయడం అనేది ఒక జీనియస్ వల్లే అవుతుంది. యాక్చువల్గా ఈ కథను మేము ఎంచుకున్నప్పుడు మాకున్న మొదటి ఛాలెంజ్ ఏంటంటే సన్నివేశాలను క్వాలిటీతో పాటు త్వరగా షూట్ చేయగల ఒక డిఓపిని మేము ఎంచుకోవడం. ప్రీ ప్రొడక్షన్ దశలో నేను సాల్మన్ మొత్తం చర్చిస్తున్నప్పుడు సినిమా వాస్తవంగా జరుగుతున్నట్టు కనిపించేలా అంత నిజంగా అనిపించడం మాకు ముఖ్యం. అందుకే లైటింగ్ స్టైల్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. చూసే ప్రేక్షకులకు కూడా వాళ్ళు కూడా అందులో ఒక భాగమే అనిపించాలి. షనిల్ చాలా కూల్ గా ఉంటాడు, కానీ వర్క్ లో మాత్రం వైల్డ్ డాగ్. చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడైనా సరే అతి కష్టమైనటువంటి రిస్కీ షాట్స్ ను కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాడు.